వీరి యొక్క యోగాలు అనేది బలపడటం అనేది జరుగుతుంటుంది. చాలా ధన్యవాదాలు గురువుగారు. అలాగే ప్రతి రాశి ఫలంలో 4 పాదాలు ఉంటాయి కదా, అలా ఎందుకు ఉంటాయి? ప్రతి రాశికి అంటే మీరు రాశి భావం గురించి అంటే రాశి చక్రం గురించి మీరు అడిగితే మేషాదిగా 12 రాశులు అంటే 12 రాశులు, 12 రాశులలో కలిగినటువంటి రాశికి 3 నక్షత్రాలు 9 పాదాలు, అలాగనే 9 3 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలకి ఒక నక్షత్రానికి 4 పాదాలు, 27 నక్షత్రాలకి 4 పాదాలు 108. ఇలా 12 రాశులకు మనం చూస్తే ఒక రాశికి 9 పాదాల కింద మనం విభాగం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జ్యోతిష శాస్త్రరీత్యా ఏ రాశి యొక్క తత్వానికి ఆ నక్షత్రాన్ని ఆపాదించడం అనేది మరి మేషాదిగా 12 రాశులు అంటే మీనరాశి వరకు కూడా ఈ 12 రాశుల యొక్క నక్షత్ర గణన కూడిక అనేది చాలా ముఖ్యమైనదిగా మన జ్యోతిష శాస్త్రంలో చెప్తాం. అంటే సహజంగా మానవుని యొక్క జీవన వ్యవస్థ అంతా, జీవన విధానం అంతా మనం ఈ 12 రాశులను ఆధారం చేసుకుంటూనే మనం చెప్తూ ఉంటాం. అలాగే మేషాదిగా వచ్చినటువంటి మీనరాశి వరకు వచ్చే ప్రతి నక్షత్రంలో అంటే అశ్విని 4, భరణి 4, మనం మేషరాశి చూసుకున్నట్లయితే కృత్తిక 1 అంటే అక్కడికి 9 పాదాలు పూర్తయినాయి. అంటే ఒక మేషరాశికి వచ్చేసరికి అశ్విని, భరణి 4, 4, 8, కృత్తిక 1 పాదంతో మేషరాశి 9 పాదాలతో కూడుకున్నటువంటి 3 నక్షత్రాలతో కూడుకున్న ఒక రాశి స్వరూపం అనేది ఏర్పడుతుంది. అలా ఒక్కొక్క రాశికి 9 పాదాలతో 12 రాశులకి ఈ యొక్క 9 పాదాలతో కూడుకున్నటువంటి నక్షత్ర గణన అనేది మనకు చేయబడి ఉంది. కాబట్టి ఏ రాశి యొక్క తత్వంలో ఆ రాశి యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి అంటే 12 రాశుల యొక్క నైసర్గిక జననకాల భావాలని మనం తెలుసుకోవాలి అంటే ఈ 12 రాశుల యొక్క నక్షత్రాలు మనకు ముఖ్యంగా చాలా ప్రధానమైనవి. దాంట్లో మేషాదిగా మనం చూసుకుంటే మీనరాశి వరకు 12 రాశుల్లో కలిగే ప్రతి నక్షత్రంలో పాదభేదాలు అంటే ఇప్పుడు మనం కన్యారాశి చూసుకున్నట్లయితే హస్త చిత్త 1వ పాదం, అలాగనే మళ్ళీ తులారాశికి వచ్చేసరికి 2, 3, 4 పాదాలు. అలా మళ్ళీ ఆ నక్షత్ర భేదాలు అంటే కరెక్ట్గా ఒక నక్షత్రం ఒక పాదం ఒక రాశిలో 2, 3 పాదాలు వేరే రాశిలో ఉండటం అనేది జరుగుతుంటుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఒక నక్షత్రమే ప్రధానంగా చేసుకున్నప్పుడు ఒక నక్షత్రం యొక్క భావం 2 రాశుల మీద ప్రభావం చూపిస్తుంది. అలా ఉన్నప్పుడు ఆ నక్షత్ర పాదం అనేది మనకు చాలా ముఖ్యమైనది. అంటే మనం ఖచ్చితంగా 1వ పాదంలో పుడితే ముందు రాశి, అదే 4వ పాదంలో పుడితే తర్వాత రాశి యొక్క భావాలు మనకు వ్యక్తపడుతుంటాయి. అందుకని ముఖ్యంగా జ్యోతిష శాస్త్రరీత్యా ఏ పాదంలో ఏ నక్షత్రం ఖచ్చితమైనటువంటి పాదాన్ని మనం తెలుసుకోవటం కోసం మీరు పుట్టిన జననకాల సమయం అనేది మనకు చాలా ముఖ్యమైనదంటే ఆ సమయాన్ని మనం తీసుకుని ఆ సమయాన్ని ఆధారంగా మనం గణన చేసుకున్నట్లయితే 12 రాశులు 12 లగ్నాలను మనం క్యాచ్ చేయటం, ఆ 12 లగ్నాలతో కూడుకున్నటువంటి ఏ లగ్నంలో మన యొక్క జన్మరాశి పడింది, మన జన్మ లగ్నం ఏమిటో తెలుసుకుంటాం. తద్వారా పుట్టిన నక్షత్రాల్ని ఒక రోజులో మనకి 24 గంటలు మనం చూసుకున్నట్లయితే దాంట్లో 6 గంటలు ఒక పాదాన్ని మనం చూసుకుంటాం. అప్పుడు 4 6 24 గంటలు ఒక నక్షత్రం నడుస్తుంది. ఒక్కొక్కసారి ఒక నక్షత్రం 28 గంటలు కూడా నడిచే అవకాశం ఉంది, ఒక్కొక్కసారి 30 గంటలు కూడా నడుస్తుంది. అందుకని నక్షత్రం నడిచినటువంటి సమయాన్ని మనం పంచాంగరీత్యా ఆధారం చేసుకుని అవి ఎన్ని రాశులు అంటే ఏ రాశికి ఏ నక్షత్రానికి ఏ పాదంలో మనం పడ్డామనేది పుట్టినటువంటి గడియల ఆధారంగా మనం నక్షత్ర పాదాలను గణన చేస్తాం. అందుకనే ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ పాదభేదం వివాహ పొంతన కూడా చాలా ముఖ్యమైనది. అంటే సహజంగా ఏక నక్షత్రం ఏకపాదం అనేది ఈ వివాహానికి పనికిరాదు. కాబట్టి అసలు ఆ పాద భేదం అనేది ముఖ్యం. ఆ పాదాలు తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా వారి జననకాల సమయాన్ని బట్టి నక్షత్రం యొక్క పరిమాణాన్ని బట్టి ఆ నక్షత్రం ఎంత సమయం ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం
ఒక 6 గంటల సమయంగా ఒక పాదాన్ని మనం విడగొట్టుకున్నట్లయితే ఒక నక్షత్రానికి 24 గంటలు 28 గంటలు నడిచినట్లయితే 6-7 గంటల ప్రభాడంతో ఒక్కొక్క పాదాన్ని మనం లెక్కలు కట్టుకుని గణితం చేయడం జరుగుతుంది. జ్యోతిష్శాస్త్రరీత్యా నక్షత్రంతో కూడుకున్న రాశి, రాశితో కూడుకున్న లగ్నము, లగ్నంతో కూడుకున్న భావము, ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి బేసిక్ మనకు కావాల్సినటువంటి నక్షత్ర ప్రమాణాలు. కాబట్టి ఒక రాశి వల్ల నక్షత్రంతో కూడుకున్న పాదాల వల్ల ఈ రాశికి 9 పాదాలతో కూడుకున్న రాశి ప్రభావాన్ని మనం తెలుసుకోవటం అనేది జరుగుతుంది.